హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మొబైల్ వచ్చేసి వివో S1 Pro మొబైల్. డిస్ప్లే డ్యామేజ్. ఈ పాత డిస్ప్లే తీసేసి కొత్త డిస్ప్లే ఎలా చూద్దాం రండి. ఈ బ్యాక్ డోర్ వచ్చేసి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఇది మనం హీట్ చేసి తీయాలి. ఒక 250 degrees హీట్ చేసి తీయాలి. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను మీకు. హీట్ చేసినాక చిన్నగా తీయాలి. మనం ఇది స్ప్రే వేసుకొని తీయాలి. ఇప్పుడు బ్యాక్ డోర్ ఓపెన్ చేసినాక స్క్రూస్ ఉండవి, స్క్రూస్ తీసేయాలి. వీడియోలో ఎంత అవుతుందని ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాండి. మిడిల్ ఫ్రేమ్ తీయాలి. బ్యాటరీ తీసేయాలి. ముందు బ్యాటరీ కనుక తీసేయాలి. రింగర్ కూడా ఓపెన్ చేసుకోవాలి. తర్వాత డిస్ప్లే ఓపెన్ చేద్దాం. ఇది పైల్ డిస్ప్లే కాబట్టి మనం ఎలాగైనా ఓపెన్ చేసుకోవచ్చు. డిస్ప్లేకి కొంచెం మనకు రబ్బర్ సపోర్ట్ ఇస్తాడు. అంటే వాటర్ అవి వెళ్ళకుండా డిస్ప్లే లోపలికి. ఈ డిస్ప్లే తీసేసినాక గమ్ ఉంటుంది, ఆ గమ్ము నీట్గా రిమూవ్ చేసుకోవాలి. ఈ గమ్ము నీట్గా రిమూవ్ చేసుకుంటేనే కొత్త డిస్ప్లే వేయడానికి వేసే గమ్ము నీట్గా అంటుకుంటుంది. ఈ గమ్ అంతా రిమూవ్ చేసినాక వీడియో చూడండి, నీట్గా ఉంది. ఇది న్యూ డిస్ప్లే, HD+ మంచి క్వాలిటీ డిస్ప్లే. ఇది కంపెనీ వచ్చేసి బెజవాడ్. ఈ ఫ్రేమ్ వచ్చి లైట్ బెండ్ ఉంది. సైడ్ మనకు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ డిస్ప్లే రబ్బర్ కూడా ఇన్స్టాల్ చేశాను, అది క్లారిటీగా చూపించలేదు. డిస్ప్లే ఇన్స్టాల్ చేసినాక మనం వెనక రింగర్ పెట్టుకొని స్క్రూస్ బిగించుకోవడమే. కెమెరా ప్లాన్లు కూడా ఇన్స్టాల్ చేసుకోవడమే. స్క్రూస్ అన్ని ఫిట్ చేసినాక మిడిల్ ఫ్రేమ్ పెట్టుకోవాలి.
ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనం నీట్గా గమ్ము క్లీన్ చేసుకోవాలి. ఈ గమ్ క్లీన్ చేస్తేనే మనకి న్యూ గమ్ వేసినప్పుడు బ్యాక్ ప్యాన్లో కరెక్ట్గా సెట్టింగ్ అవుతుంది. ఇలా బ్యాక్ డోర్ ఫిట్ చేసినా కూడా మనం టైట్గా ఉండడానికి రబ్బర్లన్నీ వేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఇంకా పర్ఫెక్ట్గా అది ఫిట్ అవుతుంది. వన్ అవర్ తర్వాత రబ్బర్లు తీస్తున్నాను. డిస్ప్లే క్వాలిటీ చూడండి ఎలా ఉందో. మన కస్టమర్ పౌచ్ కూడా అడిగారు, పౌచ్ కూడా తీసుకున్నాను. పౌచ్ అని గ్లాస్ కూడా తీసుకున్నాను, గ్లాస్ కూడా వేస్తాను చూడండి. ఈ గ్లాస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మొబైల్కి పౌచ్ వేసిన తర్వాత ఇది మొబైల్ లుక్ చూడండి ఎలా ఉందో. ఈ వీడియో వచ్చేసి ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.